పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన, నాయకత్వం, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఇక్కడికి విచ్చేసిన మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర గారికి, అలాగే చక్రవర్తికి, పంచరత్న గారికి మరియు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలిసిందే కదా అందరికీ కూడా, మన ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వం కాదు, ఉద్యమి దీని పేరు, ఉద్యమి సభ్యత్వం. ఉద్యమి అంటే ఏంటంటే అందరికీ కూడా ఎవరైతే సభ్యత్వం పార్టీలో కొత్తగా వస్తున్నారో వాళ్ళందరినీ ఉద్యమి అంటారు. సాధక్ అంటే ఏంటంటే ఇవన్నీ చేస్తున్నారు కదా, మీరు ఎవరైతే వాలంటీర్గా చేస్తున్నారో వాళ్ళని సాధక్ అంటారు. అది డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. ముందు ఉద్యమి ఎవరో, సాధక్ ఎవరో, ఇంకో ఎవరు, మనకి ప్రదాత ఎవరు అనేది కూడా తెలుసుకోవాలి. ప్రదాత అనేది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఇప్పుడు క్లారిటీ రావాలి. ఎందుకంటే మన పార్టీకి ఆర్థికంగా బలపరుస్తున్న వాళ్ళు ఎవరు అంటే, ఆర్థికంగా ఏ కార్యక్రమాలైనా ఎవరైతే అక్కడ సపోర్ట్ చేస్తున్నారో, అక్కడ నాయకులుగా మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు, మన పార్టీలో కోట నాయకులుగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రదాతలు అంటారు. సో మనం ఇప్పుడు ప్రేరణ చేస్తుంది ఏంటంటే ఉద్యమి అంటే పార్టీ సభ్యత్వాలతో పాటు వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. సో మనం ఇదేంటంటే అందరికీ చాలా మందికి ఉపయోగపడింది. 5 లక్షలు అనేది చాలా మన నియోజకవర్గంలో కూడా సూచనగా చాలా మందికి ఇచ్చారు. సో ఈ చక్రవర్తి గారు చెప్పినట్టు ఈసారి మనం 3 ఇంతలుగా కష్టపడి 12,000 ఇంకా ఎక్కువగా రావాలని అందరూ కూడా సభ్యత్వాలు చేసి మనం మార్చి 7th లాస్ట్ అని తెలిసింది. అందుకే మనం మార్చి 7th లాస్ట్ టార్గెట్ కాబట్టి అది 10th అయిపోవచ్చు అనుకుంటున్నాను. ఎలక్షన్ కూడా అమల్లోకి రావచ్చు అని అంటున్నారు. సో మార్చి 10th మనం టార్గెట్ పెట్టుకొని మార్చి 10th కల్లా అన్నీ అయిపోవాలి. సో ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తే మళ్ళీ తర్వాత, అందుకే మార్చి 10th లోపు మనం ఎన్ని చేయగలిగితే అన్ని చేయడం. మనం అంటే మన టార్గెట్ ఏంటంటే రీచ్ అవ్వాలి ఎక్కువ. ఎందుకంటే మనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మినిమం ఒక 500 టార్గెట్ పెట్టుకుంటే రీచ్ అయిపోతాం, ఎక్కువ అవసరం లేదు. ఓకే, అందుకే అందరూ కూడా బాగా పార్టీలోకి అందరూ కూడా ఉద్యమిలో అందరినీ భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గత 5 ఏళ్ళ నుంచి కూడా క్రియాశీలక సభ్యత్వాన్ని మనం చేసుకోవడం జరిగింది. అయితే రేపు జరగబోయే 26వ తారీఖు నుంచి ఉద్యమ్ సాధిక్ ప్రధానంగా 3 విభాగాలుగా ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతం మన నర్సీపట్నం నియోజకవర్గంలో 750 నుంచి 5,000 వరకు కూడా క్రియాశీలక సభ్యత్వం చేసుకుంటూ నా వెంటూ చక్రవర్తి గారు, హరినాథ్ గారు, సురేష్ గారు, మన శివ గారు, అలాగే సల్లాల ప్రసాద్ బాబు గారు, నారాయణరావు, అలాగే ఎస్ఎస్ కుమారు, వీళ్ళందరూ కూడా అశ్విన్ కుమారు, వీళ్ళందరూ ఎప్పుడు కూడా నా వెనకాల ఉండి అధ్యక్షుల వారి ఆశయాలే నిర్ణయంగా వాళ్ళ అడుగుజాడలో మేము ఉంటాం అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పార్టీయే దేవాలయంగా భావించి వీళ్ళందరూ పార్టీ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఇబ్బందులు పడిన తరుణంలో వీళ్ళందరూ కూడా పార్టీకి నిలబడ్డారు. అయితే ఈ క్రియాశీలక సభ్యత్వం వల్ల మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఏ కార్యకర్త కూడా అదే పడకూడదు, ఏదైనా ప్రమాదస్గా జరిగితే ఆ కుటుంబం ఎవరు కూడా ఆ ఇల్లు ఈదులు పడకూడదన్న ఉద్దేశంతో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ రాజకీయ పార్టీ పెట్టలేని విధంగా ఈరోజు క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న వాళ్ళు ఏదైనా ప్రమాదస్తుగా చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించారు. అలాగే ఏదైనా ప్రమాదస్తుగా యాక్సిడెంట్ ఏదైనా అయినట్టే, ఏదైనా ప్రమాదంగా ఏదైతే మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీగా కూడా 50,000 రూపాయలు ఈరోజు ఏదైతే కార్యకర్త ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఎలా పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ముఖ్యంగా ఈ క్రియాశీలక సభ్యత్వం వల్ల
రేపు రాబోయే స్థానిక సంస్థల్లో మన నాయకత్వానికి బలపరిచే విధంగా కార్యకర్తలకి ఒక వినూతనగా ఈరోజు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం అనేది చాలా సంతోషకర విషయం. అయితే మన నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా సర్పంచులు, ఎంపీడీసీలు, మున్సిపాలిటీలు, కౌన్సిలర్ కూడా పోటీ చేస్తున్నాం. ఏదైతే మనం పోటీ చేయాలనుకుంటున్నామో ఆ అభ్యర్థులందరూ కూడా క్రియాశీల సభ్యత్వాన్ని ఇదొక అవకాశంగా మనం తీసుకొని పార్టీని బలోపేతం చేసే విధంగా స్థానిక సంస్థల నాయకత్వాన్ని మనం బలపరిచిగా ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటే చాలా చక్కగా మనకి దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తూ, సభ్యత్వం లేకుండా ఏ పదవిలో కూడా ప్రాధాన్యత ఇవ్వరు. సభ్యత్వం ఉన్న వారికే కమిటీలో స్థానం ఉంటుంది. అలాగే నామినేట్ పోస్టులో కూడా సభ్యత్వం ఉన్న వారికి ఉంటుంది. అలాగే స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా సభ్యత్వం ఉన్న వారికే జరుగుతుందని చెప్పి ఈరోజు తెలియజేయవలసిన అవసరం ఉంది. అయితే ఈ 3 విభాగాలుగా ఉద్యమం సాధిక ప్రధానంగా చేసిన వాటికి పార్టీ భావజాలాలను లోతుగా అర్థం చేసుకొని సిద్ధాంతాలు అనుగుణంగా పనిచేయడానికి ముందుకొచ్చిన పార్టీ సభ్యత్వం తీసుకున్న వారిని ఉద్యమంగా సాధికగా పార్టీ పోరాటాన్ని మరింత బలాన్ని చేకూర్చేలా కొత్త వారికి ప్రభావం చేస్తూ నవతరంలో ప్రేరణ కలిగించిన పార్టీలో ఆహ్వానిస్తూ సభ్యత్వం చేయించిన వాళ్ళని సాధికగాను, ప్రధానంగాను, పార్టీకి పరోక్షంగాను, ఆర్థికంగాను, సాంకేతిక లేదా మేధాపరంగా సహకారంగా అందిస్తూ పార్టీ బాధ్యతలు చేసిన వారిని ప్రధానంగా అని చెప్పి అధ్యక్షుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క 3 విభాగాలుగా డివైడ్ చేసి ఈరోజు చేస్తాం. రేపు 26వ తారీఖు జరగబోయే ఈ సభ్యత్వ కార్యక్రమాలని 4 మండలాల జనసేన నాయకులు వాళ్ళ ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ చేసి నర్సీపట్నం నియోజకవర్గంలో గతం మీద 4 రెట్లు ఎక్కువగా సభ్యతలు నమోదు చేసి స్థానిక సంస్థల్లో జనసేన పార్టీ సత్తాను కూడా చూపించి ఓట్మే ధర్మాన్ని పాటించుకుంటూ ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ, మనమందరం కూడా అధ్యక్షుల వారి ఆశయాలకు అనుగుణంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తృతంగా మనమందరం కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యాన్ని కూడా ఒక స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించి ఎక్కడికెక్కడ ఆ మండలాల హెడ్ క్వార్టర్లో ఒక సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ క్రియాశీల సభ్యత్వం నమోదయ్యే విధంగా నర్సీపట్నం నియోజకవర్గంలో జిల్లాలో అత్యధికంగా నమోదయ్యే విధంగా మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ, ఈ క్రియాశీల సభ్యతకి మన జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడైనటువంటి పంచకాల రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ అనకాపల్లి పార్లమెంట్కి సమన్వయకర్తగా నియమించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో మరింత పార్టీని ఈ సభ్యతలు ముందుకు తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని, ఆయన సిద్ధాంతాలు మనందరం కూడా భావజాలను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరూ కూడా ఈ యొక్క సభ్యతలని మీరు ఒక కుటాపో సభ్యులాగా ఒక పవన్ కళ్యాణ్ గారికి విజయుడిగా మనందరం కూడా మనం పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ, మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఎవరైతే కష్టపడి సభ్యతలు ఎక్కువ చేయించారో వాళ్ళకి తగిన ప్రాజెక్ట్ అధ్యక్షుల వారు ఎప్పటికప్పుడు పార్టీలో పర్యవేక్షణ జరుగుతుంది. ఏది చేసినా కూడా ఇదంతా కూడా పార్టీ ఆఫీస్లో రికార్డ్ అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇదే భరోసాగా మనం సభ్యతలు ముందుకు తీసుకెళ్ళినట్లయితే పార్టీలో తగిన గౌరవం, తగిన పార్టీ కమిటీలో తగిన బాధ్యతలు, అలాగే ఈ స్థానిక సంస్థలన్నింటిలో కూడా తగిన బాధ్యతతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ, ప్రతి 3 రోజులకోసారి కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ క్రియాశీల సభ్యత్వం మీద మరింత ఎక్కువ చేసుకునే విధంగా విస్తృతంగా ప్రచారం చేసి మన ముఖ్యంగా ఈ 2 ఏళ్ళలో కూడా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకొని దాదాపుగా 2 దఫాలకు కూడా 4,000 కోట్ల రూపాయలు, ఒకసారి 6,000 కోట్ల రూపాయలతో ఈరోజు సిసి రోడ్లు, లింక్ రోడ్లు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా ఇవాళ ఈ కార్యక్రమాలు ఎంత చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో దాన్ని చూసి కూడా మనం ప్రజల్లో వివరించవలసిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి
13,500 పైచలకు ఒకేసారి గ్రామ సభలు ఏర్పాటు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు గ్రామాల్లో శరవేగంగా పనిచేస్తున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి కృషి, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు ఇలా ప్రతి నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి జరుగుతుందంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఇలా ఏజెన్సీ గ్రామాల్లో కూడా పల్లె బాగా పిలుపుతో అనేక నాలుగోడ గ్రామాలు కూడా 1,100 కోట్ల రూపాయలతో, గిరిజన గ్రామాలు కూడా రోడ్లు లేని గ్రామాలు కూడా రోడ్లు వేసే విధంగా ఇలా పవన్ కళ్యాణ్ గారు చేసుకెళ్తున్నారంటే గతం మీద ఇంకా మేము బెటర్గా ఇలా పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం వివరించి ఆయనకు భాషగా నిలబడవలసిన అవసరం ఉంది. మనం అందరం కూడా ఇలా పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఎక్కడా కూడా అవినీతి లేకుండా, ట్రాన్స్ఫర్లో కూడా ఎక్కడా కూడా అవినీతి లేకుండా పాలన అందించే ఇదిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తున్నారన్న సంగతి మనందరికీ తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సభ్యతలు ఎక్కువ పెరిగే విధంగా ప్రతి ఒక్కరికి కూడా వివరించవలసిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారి భావజాలాలు, ఆయన చేసే కార్యక్రమాలు, ఫ్యూచర్లో చేయవలసినవన్నీ కూడా చెప్పి మరింత సభ్యతలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా నా వెనకాల నుండి